ఇండియన్ పొలిటికల్ స్టార్, ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఉన్న మన జననేత, మన జగనన్న, మన పార్టీ అధినేత జగనన్నకి వెరీ హ్యాపీ బర్త్డే. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు చాలా సంతోషంగా ఉండాలి. మళ్ళీ మేము మిమ్మల్ని సీఎంగా చేసుకుంటామని చెప్తూ రాబోయే రోజుల్లో మీరు చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. జగనన్న కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఆల్రెడీ మన ప్రజలందరూ వాళ్ళపైన విసుగు అనేది చూపిస్తూ ఉన్నారు. వ్యతిరేకత అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మన హయాంలో మీరు ఏదైతే ప్రజల కోసం చేసినారో ప్రతి ఒక్కరూ ఇప్పుడు దాన్ని తలుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు గుండెల్లో మీరు ఉన్నారు జగనన్న. మన రాజన్న చేసిందే కాకుండా రాజన్న కొడుకుగా మీరు చేసినటువంటి కార్యాలు, పథకాలు ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, ఒక బిడ్డకి కానీ, ఓటు హక్కు లేనటువంటి ఒక బిడ్డకు కూడా మీరు చేసినటువంటి సహాయం కానీ, ఒక తల్లికి, ఆడబిడ్డలకి, వీళ్ళందరూ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. మీ హయాంలో మీరు చేసినటువంటి పథకాలు అన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు మీరే కావాలని మన ప్రజలందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మిమ్మల్ని మళ్ళీ సీఎంగా చేసుకుంటామని ఆ నమ్మకం మనకుంది. ప్రజలు కూడా విసుగొచ్చినారు ఈ కుటుంబ ప్రభుత్వంతో. మళ్ళీ మీరే కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. జగనన్న వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే. మీకు ఈ జన్మదిన శుభాకాంక్షలు అన్న. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆ దేవుని ఆశీస్సులతో జీవించాలని కోరుకుంటూ హిందూపురం నుంచి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కుటుంబం నుంచి మీకు మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఇది మా హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి నుంచి మీకు ఈ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని, మరొకసారి ముఖ్యమంత్రి అయి మమ్మల్ని అందరినీ నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 ముందు మన గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఎలా ఉండే, 2019 తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనే ఒక చిన్న దీనిపైన నాడు నేడు అనేసి మీరు ఒక పథకం ప్రవేశపెట్టి దాని ప్రకారం ప్రతి స్కూల్లోన టేబుల్స్తో సహా, బిల్డింగ్స్తో సహా అన్ని కంప్యూటర్ సదుపాయాలు, ల్యాబ్ సదుపాయాలు అన్నీ కల్పించి కొత్త బిల్డింగ్స్ కట్టి విద్యారంగాన్నే ఒక మార్పు తెచ్చారు. ఈ పథకంతో మీరు చేసిన దీంతో ఎంటైర్ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. అలాంటి పథకాన్ని మీరు చేసి ఇంప్రూవ్మెంట్ చేసినారు. అదే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వహణ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇండియాలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పద్ధతిని పెట్టింది. ఆ ఘనత మీకే చెల్లుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పేద పిల్లల కోసం మీరు ఇంతగా ఆలోచన చేశారు. ఓటు హక్కు లేకపోయినా మా పిల్లలకు అదేమీ పట్టించుకోకుండా, రాజకీయం చూడకుండా మీరు నాడు నేడు అనే ప్రోగ్రాంతో మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రెండవ విషయం, ఎప్పుడూ లేనిది రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా మీరు నిర్మించాలని చెప్పేసి పోని ఆ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా గొప్ప చర్య సార్. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, మీరు చేశారు. అలాంటి ఘనత మీకే దొరుకుతుంది సార్. ఇక పేద ప్రజలకు సంక్షేమం అందించాలని డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రాష్ట్రంలో దాదాపు
2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రతి నియోజకవర్గానికి డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి పంపించి ప్రజలందరి సంక్షేమం మీకు పంచినారు. అందులో అమ్మఒడి, చేయూత, ఆసరా మొదలగు పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉండేది 25 లక్షలు చేసిన ఘనత కూడా మీదే సార్. ఎంతోమందికి వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిండే దాన్ని మీరు అలాగే కొనసాగిస్తూ ఆయన పేరు నిలబెట్టి 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు చేసిన ఘనత మీకే చెల్లుతుంది సార్. ఇన్ని పథకాలు మీరు మా ప్రజలకు, పేద ప్రజలకు సంక్షేమం అందించి మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్.